మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది జాతక విశ్లేషణ. దశమాధిపతి నీచ పొందితే ఉద్యోగం ఎలా ఉంటుంది? ఈ వ్యక్తికి వృషభ లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు, రాశి కుంభరాశి, శని భగవానుడు, నక్షత్రం ధనిష్ట, కుజగ్రహం. ఈయనకి భాగ్యాధిపతి, దశమాధిపతి శని భగవానుడు అయ్యారు. వృషభ లగ్నానికి భాగ్యానికి కారకుడు గురుగ్రహం. ఈ లగ్నానికి గురుడు యోగకారకుడు కాదు. శని భగవానుడు దశమ బుధుడు యోగకారకుడు అయ్యాడు. ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ఏ లగ్నం అయ్యింది, దశమ క్షేత్రానికి ఏ ఆధిపత్యం అంటే దశమ భావాధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చే తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి 2 ఆధిపత్యాలు వస్తాయి. ఇక్కడ శని భగవానుడు వక్రించి నీచ పొంది ఉన్నారు. ఇది నష్టమా? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భాగ్యాధిపతి దశమాధిపతి శని భగవానుడు అయ్యారు. భాగ్యకారకుడు గురుడు యోగాన్ని ఇవ్వరు. దశమకారకుడు బుధుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు. అంటే శని భగవానుడు ఉద్యోగంలో మంచి చేస్తారు. అయితే వీరికి చతుర్థ పంచమాధిపతి కలయిక ఉంది. రవిగ్రహం బుధగ్రహం కలయిక ఉంది. పంచమ స్థానంలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఉంది. అంటే వీరు ఉద్యోగం కన్నా వ్యాపారంలో రాణింపు ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఎందుకు? దశమకారకుడు బుధగ్రహం ఇక్కడ ఉచ్చపట్టి పంచమాధిపతి అయ్యి పంచమ క్షేత్రంలో చతుర్థాధిపతి కలిసి ఉండి బుధాదిత్య యోగం పొందారు. ఇట్లాగా చతుర్థ పంచమాధిపతుల కలయిక పంచమంలో కానీ భాగ్యంలో కానీ లగ్నంలో కానీ ఉంటే యోగవంతమైన జాతకం. వీరికి కుజమహర్దశలో జన్మించారు. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు. వృశ్చిక రాశిలో సప్తమంలో, లగ్నాధిపతి శుక్రుడు తృతీయంలో ఉన్నారంటే కుజుని కారక ప్లేస్లో లగ్నాధిపతి ఉన్నారు. శుక్రుడు కారక ప్లేస్లో కుజుడు ఉన్నారు. ఇక్కడ కుజుడికి స్వక్షేత్రం 1 2 3 4 5 6 7 సప్తమాధిపతి సప్తమంలో ఉన్నారు. ఇంకపోతే గురుడు అష్టమాధిపతి లాభాధిపతి అయ్యి వ్యయ స్థితి పొందడం వల్ల విపరీత రాజయోగంలో ఉన్నారు. ప్రజెంట్ దశ వీరికి విపరీత రాజయోగం. కొంచెం ఫలితాలన్నీ లేటుగా ఉంటాయి. మీరు ఉద్యోగం కన్నా వ్యాపారం చేస్తే 100% సూట్ అవుతుంది. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, లగ్నాధిపతి రాహుతో కలిసి ఉన్నారు. లగ్నాధిపతి రాహువుతో కలిసి ఉండడం వల్ల, రాహువు అంటే మాయాగ్రహం, విపరీత ధోరణి, విపరీతమైన ఆశ చూపించే వ్యక్తి. అందుకే ఏది వ్యాపారం చేసినా ఆలోచించి 1కి 10 సార్లు వ్యాపారం చేసుకోండి, ఇబ్బంది అయితే ఉండదు. అట్లాగే రాహువు రాశ్యాధిపతి చంద్రుడు కుంభరాశిలో ఉన్నారు. వీనికి రాహు రాశ్యాధిపతి రాహుగ్రహాన్ని తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, వీరికి రాహు మహర్దశ అయిపోయింది చిన్నప్పుడే. ఇప్పుడు గురు మహర్దశ 2021 నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా రాహుగ్రహం ధనయోగాలు ఇవ్వాలంటే, రాహువు వల్ల ధనయోగాలు, రాహుదశ ధనయోగాలు ఇవ్వాలంటే 2, 5, 9, 11 స్థానాలలో రాహు యొక్క రాశ్యాధిపతి ఉండాలి. అవి వృషభ రాశి, సింహరాశి, ధనస్సు రాశి,
కుంభరాశిలో అయితే కాలపురుష కుండల చక్రానికి రాహు యోగాన్ని ఇస్తారు. అలా లేదండి, కాలపురుష కుండల చక్రానికి శుక్రుడికి ద్వితీయ స్థానం, శనికి లాభస్థానం అయ్యింది. కాలపురుష కుండల చక్రం కుంభరాశి శుక్రుడు అంటే రాహువు శుక్రునితో కలిసి ఏ రాశిలో ఉన్నా రాహు దశలో ధనయోగాలు ఉంటాయి. రాహు శనితో కలిసి ఏ రాశిలో ఉన్నా ధనయోగాలు ఇస్తారు 100%. కాలపురుష కుండల చక్రానికి వీరిద్దరితో కలిసి ఉండడం, రాహుకి వీరిద్దరు స్నేహితులు. ఇక్కడ కాలపురుష కుండల చక్రానికి కర్కాటకంలో ఉన్నారు వీరు. కర్కాటకంలో ఉన్నారు. రాహుకి అంత బలం లేదు. కానీ రాహు రాస్యాధిపతికి కూడా బలం ఉందా అండి అనేపాటికి చంద్రుడు శనిపాలిత రాశిలో ఉన్నారు. శనిపాలిత రాశిలో ఉన్నారు. బలం తగ్గినట్లే. కాకపోతే రాహు రాస్యాధిపతి రాహు దశ చూసుకున్నప్పుడు రాహు దశ రాస్యాధిపతి కుంభంలో ఉన్నందు వల్ల మీకు 100% ధనయోగాలు ఉండి ఉంటాయి. ఇప్పుడు గురు మహర్దశ వచ్చాక కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. గురుడు వక్రస్థితి పొంది ఉన్నారు వ్యయస్థితిలో. గురుడు వక్రస్థితి పొంది ఉన్నారు వ్యయస్థితిలో. అయితే గురు దృష్టి మీకు మంచి ఫలితాలే ఇస్తుంది. ఎందుకు? గురుడు తన స్వక్షేత్రం అయిన ధనుసు రాశిని చూసుకుంటూ ఉన్నారు. ఏదైనా గ్రహం తన స్వక్షేత్రాన్ని చూసుకుంటే అది లగ్నానికి ఏ భావం అయిందో ఆ భావాన్ని కాపాడుకుంటారు. ఇక్కడ గురుడు ఈ లగ్నానికి యోగకారకుడు కానప్పటికీ నైసర్గిక శుభగ్రహం ధనుసు రాశిని భాగ్యరాశిని చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు భాగ్యానికి అనేది లోటు ఉండదు. అది అష్టమ రాశి అయింది. ఆయుష్కి ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదే. 6వ రాశిని షష్ఠ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు శత్రువులు ఉండరు, రుణాలు ఉండవు, రోగాలు కూడా పెద్దగా ఉండవు. ఇంకా చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు తన దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. చతుర్థాధిపతి రవిగ్రహం పంచమంలో ఉండి బుధాదిత్య యోగం పొందారు. అంటే మీరు వ్యాపారానికి 100% మీ జన్మజాతక చక్రం యోగవంతంగా ఉంటుంది. అట్లాగే రాహు లగ్నాధిపతి శుక్రుడు నవాంశలో ఉచ్చ పొంది ఉన్నారు. ఇది మంచి యోగం. అట్లాగే శని భగవానుడు మరి దశమ క్షేత్రం అయింది నీచ పొందితే ఇక్కడ నవాంశలో శని భగవానుడు తులారాశిలో ఉన్నారు. అట్లాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి శని భగవానుడు నవాంశలో తుల నవాంశలో ఉన్నారు. రాశి చక్రంలో ఆయన లగ్నాధిపతి అయ్యారు. అందుకని మీరు భయపడాల్సిన పని అయితే లేదు. ఈ విధంగా కాంబినేషన్ ఉంది. ఒకవేళ నీచ పొందితే అది ఏ భావానికి ముఖ్యమైన భావానికి సంబంధించింది అయితే భాగ్యాధిపతో లగ్నాధిపతో ఇలా అయినప్పుడు నవాంశలో చూసుకోండి. నవాంశలో బలం ఉంటే భయపడాల్సిన పని లేదు. మీకు ఉద్యోగం కన్నా వ్యాపారం అయితే మాత్రం 100% కలిసి వస్తుంది. అయితే వ్యాపారంలో అందరు చెప్పిన మాట వినకండి. ఆలోచించి 1కి 10 సార్లు నిర్ణయాలు తీసుకొని ఉంటే మంచిది. ఇంకా ప్రజెంట్ మహాదశ గురు మహర్దశ. గురుడు అశ్విని నక్షత్రంలో ఉన్నారు, గురుపాలిత నక్షత్రంలోని. మరి ఈయన లగ్నానికి భాగ్యస్థితి పొందారు. భాగ్యకారకుడు గురుడే. మరి ఇక్కడ కేతువు మకర రాశిలో ఉన్నారు. భూతత్వంలో కేతు గ్రహానికి అంత బలమైతే ఉండదు, కానీ లగ్నానికి భాగ్యస్థితి పొందడం వల్ల నక్షత్రాధిపతి అయితే మాత్రం సపోర్ట్ని ఇస్తారు. ఈయన శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే కేతుగ్రహం శ్రవణలో ఉన్నారు, చంద్ర నక్షత్రంలో. కేతుగ్రహం చంద్ర నక్షత్రంలో ఉన్నారు. శ్రవణ నక్షత్రం తృతీయాధిపతి అయ్యారు. అంటే చంద్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, తృతీయాధిపతి అయ్యారు. కాకపోతే గురుపాలిత నక్షత్రంలో ఉన్నారు కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఈ గురుడు కూడా విపరీత రాజయోగంలో ఉన్నారు కాబట్టి
మీకు ఏదైనా ఫలితాలు అందుకోవాలంటే స్లోగా ఉంటాయి గానీ, ఫాస్ట్‌గా ఉండవు గురు మహర్దశలో ఫాస్ట్‌గా అయితే ఉండవు. అట్లాగే ఇప్పుడు లగ్నంలో గురువున్నారు మీకు. ఈ గురు దృష్టి మీ పంచమం మీద పడుతుంది. ఈ గురు దృష్టి అంటే గురు మహర్దశ జరుగుతూ ఈ గురు దృష్టి పంచమ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి వ్యాపారం చేసుకుంటే 100% బాగుంటుంది. అది చిన్నదైనా, పెద్దదైనా ఏదైనా సరే అండి. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.